హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. గర్భిణీ మహిళలతో పాటు పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి వారిని సమాజంలో ఆర్థికంగా శారీరకంగా వృద్ధి చేయడమే లక్ష్యంగా సమగ్ర శిశు సంరక్షణ పథకంలో భాగంగా ఐసిడిఎస్ వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్ కార్యాలయం ఏర్పాటు చేసి వాటి ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు గర్భిణీ మహిళలకు ఆదుకోవడానికి పుష్టికరమైన ఆహారం, పసిపిల్లల ఆరోగ్య సంరక్షణకు పౌష్టికరమైన ఆహారంతో పాటు వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది. అయితే ఇదే అదునుగా భావించిన ఐసిడిఎస్ కార్యాలయ అధికారులు సిబ్బంది తమ చేతివాటంతో ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు కారుస్తూ అవినీతి సొమ్ముతో కోట్లకు పడగలెత్తుతున్నారు. మరోవైపు సమాజంలోని పేద వర్గాలకు చెందిన మహిళలు, పసిపిల్లల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. మరి ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా ఐసిడిఎస్ కార్యాలయ పరిధిలో పనిచేసే తమ క్రింది స్థాయి సిబ్బంది నుంచి మామూళ్లను వసూలు చేస్తున్న ఓ అధికారి భాగోతంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అవినీతి వసూళ్లకు కేంద్రంగా మారిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఓ ప్రాజెక్ట్ లెవెల్ అధికారి అవినీతి భాగోతంపై వన్ టీవీ ప్రత్యేక కథనం అందిస్తుంది. ఐసిడిఎస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన ఐసిడిఎస్ ప్రాజెక్టు లెవెల్ అధికారి అవినీతే ఆయుధంగా వ్యవహరిస్తూ కింది స్థాయి సిబ్బంది నుంచి వేలాది రూపాయలను వసూలు చేస్తూ అవినీతి పరాకాష్ఠకు చేరుకున్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఓ ప్రాజెక్టు లెవెల్ అధికారిపై జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆ అధికారి ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. నేరుగా తన సన్నిహిత అంగన్వాడీ టీచర్లను ప్రతి మండలంలో ఒకరిద్దరిని నియమించుకొని వారి ద్వారా మిగతా అంగన్వాడీ టీచర్ల నుండి ప్రతి నెల ఏదో ఒక రూపంలో 400 రూపాయల నుండి 1000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. గత 3 ఏళ్లుగా ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల నుంచి 400 రూపాయల చొప్పున వసూలు చేసిన సదరు అధికారి తాజాగా తన కోటాను మరింత పెంచిందంటున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఒక్కో అంగన్వాడీ కేంద్రం నుంచి 1000 రూపాయల చొప్పున వసూలు చేసిందని తెలుస్తోంది. నేరుగా ప్రాజెక్టు పరిధిలోని పెంబి మండలంలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి ఫ్లెక్సీల పేరిట డబ్బులు తేవాలని పెంబి మండలం అంగన్వాడీ టీచర్ల వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయడం చూస్తే ఈ వసూలు ఎంత నేరుగా జరుగుతున్నాయో తెలుస్తుందని స్థానిక సిబ్బంది వెల్లడిస్తున్నారు. 400 రూపాయల నుండి 1000 రూపాయల వరకు కోటా పెంచిన సదరు అధికారి ఏకంగా ఈసారి తన కోటాను 2000కు పెంచిందని చెబుతున్నారు. గత మే నెలలో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు తలో 15 రోజుల చొప్పున సెలవులు ఉండగా ఆ సెలవులను పూర్తి స్థాయిలో ఉండేలా తాను చూసుకుంటానని చెప్పి అంగన్వాడీ కేంద్రాలను మే నెలలో తెరవకుండా ఆ ప్రకటిత అనధికారిక సెలవులను ప్రకటించి అందుకుగాను ప్రతిఫలంగా అంగన్వాడీ టీచర్ల నుండి, ఆయాల నుండి తలో 1000 రూపాయలను వసూలు చేసి సెంటర్కు 2000 వసూలు చేసిందని చెబుతున్నారు. ఇక సుమారు 200 అంగన్వాడీ కేంద్రాలు ఉన్న ఖానాపూర్ ప్రాజెక్టు పరిధిలో ఒక్కో సెంటర్ నుండి 2000 వరకు అంటే ఇంచుమించు మే నెలలో ఈ అధికారి వసూలు చేసిన డబ్బులు అక్షరాల 4 లక్షల వరకు ఉంటాయని ఖానాపూర్ ప్రాజెక్టు పరిధిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బులను నేరుగా సదరు అధికారి సన్నిహిత అంగన్వాడీ టీచర్లు, యూనియన్ లీడర్లు, సూపర్వైజర్ల ద్వారా వసూలు చేయించినట్లు బహిరంగంగా చర్చ సాగుతోంది. కొంతమంది నేరుగా నగదును ఇస్తే మరికొంతమంది ఫోన్పేల రూపంలో ఈ డబ్బులను సమర్పించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారికి మధ్యవర్తులుగా వ్యవహరించిన సూపర్వైజర్లకు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ఫోన్పే ద్వారా పంపిన డబ్బుల లావాదేవీల తాలూకా వివరాలు వన్ టీవీ చేతికి అందాయి. సదరు అధికారి వసూళ్ల భాగోతం బయటికి రావాలంటే ఖానాపూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లను, సూపర్వైజర్ల ఫోన్పే, గూగుల్ పే లావాదేవీలను పరిశీలిస్తే తెలుస్తుందని చెబుతున్నారు. ఇక అవినీతి భాగోతం మీడియాకు పొక్కడంతో ఉలిక్కిపడిన సదరు అధికారి హుటాహుటిన అంగన్వాడీ టీచర్లను, ఆయాలను అందరినీ ఖానాపూర్ ప్రాజెక్టు ఆఫీస్కు పిలిపించుకొని ఖానాపూర్లో ర్యాలీ నిర్వహించి తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని చెప్పించుకోవడం కొసమెరుపుగా మారింది.
ఈ ర్యాలీకి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను పిలిపించి తన గురించి బయట చెప్పిన వారిని ఎవరిని వదిలిపెట్టనని ఎవరు చెబుతున్నారో తనకు తెలుసని సదరు అధికారి బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, ఖానాపూర్ ICDS లో అవినీతి భాగవతం నడుస్తున్నది. దీనిపై ఇప్పటికే మేము 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నిన్న హడావుడిగా ఉదయం 9:30 గంటలకు ICDS గ్రూప్ లో మెసేజ్ పెట్టి CDPO గారు అంగన్వాడీ టీచర్లను, ఆయాలను అందరినీ రమ్మని చెప్పి వచ్చిన తర్వాత ప్రజాపక్షం పత్రికలో నాపై ఆరోపణలు చేశారు. ప్రజాపక్షం పత్రిక విలేకరి న్యూస్ రాశాడు. కావున మీరందరూ MRO ఆఫీస్కి పోయి ధర్నా చేయాలని, దరఖాస్తు ఇవ్వాలని, మేము ఎలాంటి డబ్బులు CDPO గారికి ఇవ్వలేదని మీరు చెప్పాలని చెప్పి హుకుం జారీ చేసి ఖానాపూర్లో ర్యాలీ చూసి MRO ఆఫీసులో దరఖాస్తు ఇచ్చి తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దొంగ అని అరిచినట్టుగా ఉన్నది CDPO గారి తీరు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకొని అంగన్వాడీ టీచర్లను విచారించి అవినీతికి పాల్పడుతున్నటువంటి CDPO గారిని, అట్లాగే అవినీతికి ప్రోత్సహిస్తూ సెక్టార్ లీడర్గా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఎవరైతే సెలామలు అవుతున్నటువంటి వాళ్ళు డబ్బులు వసూలు చేయించేది వాస్తవం కావున వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దీనిపై మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో సంవత్సరానికి 2 సార్లు కోడిగుడ్లు గ్రామాలకు పంపకుండా CDPO గారు అమ్మినటువంటి తీరు కూడా అంగన్వాడీ టీచర్లకు తెలిసి ఉన్నది. వాళ్ళకు తెలియకుండానే అమ్మినటువంటి భాగవతం కూడా ఉన్నది. వీటన్నిటిపై ప్రత్యేకంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిన్న ఎక్కడైతే MRO ఆఫీసర్ గారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విధంగా ఆ ఫిర్యాదును స్వీకరించి పోలీసులు, అధికారులు కలిసి దీనిపై ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాలికల శిశు సంరక్షణ పథకం కింద లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల దగ్గర 500 నుండి 1000 రూపాయలు వసూలు చేశారని మా పార్టీ ఖానాపూర్ మండల కార్యదర్శి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నాగల్ నరసయ్య గారి కూతురుకు సంబంధించినటువంటి పథకంలో కూడా 500 అడిగితే నేను కూడా ఇవ్వాలమ్మా, నేను CPM పార్టీ లీడర్ అంట, తర్వాత వద్దని చెప్పి తీసుకోవాలి. కానీ మిగతా వాళ్ళందరి దగ్గర వసూలు చేయడం జరిగింది. కాబట్టి CDPO వెంటనే విధుల నుంచి తొలగించాలని, ఆమెకు సహకరించి వసూలు చేసి ఇస్తున్నటువంటి వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందో ఇంట్లో చెప్పిన వాళ్ళు మాత్రం ఇల్లు ఉంటారు కదా సార్, మొత్తం వాళ్ళు ఎవరైతే బయటపడతారు కదా, అందుకొరకే మొత్తం ప్రాజెక్టు మొత్తం ఆ విలేకరు ఇక్కడికి వస్తే చెప్పిన బాధితులు, ఆ టీచర్లు కానీ ఆయలు కానీ బయటకు ప్రజాపక్షం ఒకసారి ఫోన్ చేస్తే రావడం లేదు. మేము విలేకరులకు అవినీతి చేయడంలో ఓ సరికొత్త ఒరవడిని ప్రవేశపెట్టిన అధికారిపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఎటువంటి అవినీతి చర్యలకు పాల్పడకుంటే సిబ్బందితో ర్యాలీ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఖానాపూర్ ప్రాజెక్టు పరిధిలో ఓ అధికారి అవినీతిపై బహిరంగంగా చర్చ జరుగుతున్నా, భారీ ఎత్తున ఆరోపణలు వెలువడుతున్నా ఉన్నత స్థాయి అధికారులు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు
ఏ మాత్రం స్పందించకపోవడంతో ఉన్నత అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల అండతోనే ఖానాపూర్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆ అధికారి బహిరంగంగా అవినీతికి తెర లేపిందా అంటూ కింది స్థాయి వ్యక్తులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపినట్లయితే అవినీతి భాగోతం వెలుగులోకి వస్తుందని, లేదంటే ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతూనే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఈ దర్యాప్తుకు ఆదేశించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.